టు MG9 న్యూస్. చిన్నతుంబలం గ్రామంలో జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు ఘనంగా సన్మానం. కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు యాసిన్ మరియు యువరాజ్ జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెదకడుబూరు మండలం విద్యాశాఖ అధికారులు సువర్ణాల శూన్యం మరియు రామ్మూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షహీరా బాను మాట్లాడుతూ ఈ ఘనత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. దీనికి ఎంతో కృషి చేసిన పీఈటీ హరితకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, క్రీడలు ఆడటం ద్వారా స్పోర్ట్స్ మరియు గేమ్స్ వివిధ భౌతిక మరియు వ్యూహాత్మక సవాళ్లు సహా చురుకైన శారీరక కార్యకలాపాలు సంబంధం కలిగి ఉంటాయి. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే వారికి పోటీగా స్పోర్ట్స్ ఆటల్లో పాల్గొనడానికి స్పోర్ట్స్ మరియు పర్సన్ స్పీడ్, త్వరణం, బలనం, సమయస్ఫూర్తి, మనోబలం, ఖచ్చితత్వం వంటి కొన్ని అథ్లెటిక్ లక్షణాలను కలిగి ఉండాలి. ఇలాగే క్రీడల్లో రాణిస్తే ప్రకాశవంతమైన కెరీర్ కూడా ఉంటుందని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యాశాఖ అధికారులు సువర్ణాల శూన్యం మరియు రామ్మూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాహిరా భాను, చిన్నతుంబలం గొర్రెల ఫెడరేషన్ డైరెక్టర్ ఎల్లప్ప, బొడ్డన్న, స్కూల్ చైర్మన్ అబ్దుల్, టీడీపీ టౌన్ అధ్యక్షులు వీరేష్ గౌడ్, టీడీపీ యువ నాయకులు శివకుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ ప్రజలు వారికి అభినందనలు యూసిన్ మరియు యువరాజ్కు తెలియజేశారు. MG9 టీవీ న్యూస్ తో ఆదోని డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్ అరుణ్ కుమార్. ఈ సభకు ఈ అధ్యక్షులు హెచ్ఎం మేడం గారికి, ముఖ్యంగా ఎంఈఓ గారికి, రామూర్ సార్ గారికి, మేడం గారికి, మా అమ్మకి వైస్ ఎంపీపీ గారికి, ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు అందరికీ పేరున మా గ్రామ తరఫున అభినందనలు. ఈరోజు ఇక్కడ చూడండి, అసలు గ్రౌండ్ ఏం లేదు, మీకు గ్రౌండ్ లేని ఒక స్కూల్లో పనిచేస్తూ, చిన్న స్కూల్ ఇది, దీని నుంచి స్టేట్ లెవెల్లో ఒకరిని, నేషనల్ లెవెల్లో ఒకరిని మెడల్స్ తీసుకొచ్చినారు అంటే చాలా గొప్ప విషయం మా వరకైతే. ఎందుకంటే ఎవరు కూడా పీటీలు ఇంత సాహసం చేయరు. అందులో లేడీ కూడా ఇంత సాహసం చేసినారు అంటే చాలా గొప్ప విషయము. అది మీ ఊరు అదృష్టం. అది నేను ఓపెన్గా చెప్తున్నాను. అరే బాయ్స్, మీరందరూ మాట్లాడుతున్నారు కదా, ఎక్కువ లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారా? ఎవరు ఎక్కువ ఉన్నారు? జెంట్స్ ఎక్కువ, లేడీస్ ఎక్కువ ఉన్నారా టీచర్లు? బాగా చూడండి మేడము, ఈడ సర్పంచ్, వైస్ సర్పంచ్, మేడం వాళ్ళు చూసినావా? ఉపాధ్యాయుల యొక్క కృషి ఖచ్చితంగా అభినందనీయం. హరిత మేడం గారు అని చెప్తున్నారు. మిగతా స్టాఫ్ అందరు కూడా, హరిత మేడం గారు, మిగతా స్టాఫ్ కూడా అందరూ యూనిటీగా మీరందరూ కష్టపడినందుకే మన పిల్లలకి ఈరోజు ఇంత గొప్ప గౌరవం లభించిందమ్మా. దానికి మీ అందరికీ కూడా మా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత పిల్లలుగా మీకు నేను కొన్ని అంశాలు చెప్పాలనుకుంటున్నాను. కొంచెం మధ్యలో డిస్టర్బ్ కావద్దండి.